పప్పు రసం అండి. పప్పు రసము మీరు ఎక్కువ వినకపోయి ఉండొచ్చు. కొన్ని ప్రాంతాల్లో పప్పు రసం చాలా ఫేమస్ అండి. కర్ణాటక వాటిల్లో, తమిళనాడులో. మనం చేసుకునే ప్రొసీజర్ చూద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు: పప్పు ఒక చిన్న గ్లాసు ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకుని మెత్తగా చేసుకుని పెట్టుకోవాలి. మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చింతపండు నానబెట్టుకుని రసం తీసి పెట్టుకోవాలి. వెల్లుల్లి, ఇంగువ, ఉప్పు, కరివేపాకు, తాలింపు దినుసులు. మసాలా కోసం దినుసులు వేయించుకుందాం రండి. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, 2 స్పూన్స్. 1 స్పూను మిరియాలు, 4-5 ఎండుమిరపకాయలు. మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇలాగా డ్రైగానే వేయించుకోవాలండి. ఇదేం నూనె అవసరం లేదు. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి పప్పు రసంలోకి. ఈ మసాలా పొడి ఉంటే చాలు. చింతపండు రసం తీసుకుని ఫస్ట్ గిన్నెలో పోసుకొని దాంట్లో పప్పు వేసుకోవాలండి. దీంట్లో 1 by 1 ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. పప్పు ఉడకపెట్టుకున్న చిన్న గ్లాస్ పప్పు. పొయ్యి మీద పెట్టినాక పొంగు రానివ్వాలండి. దీంట్లో ఉప్పు, పసుపు వేసుకుందాం. కల్లుప్పు అయితే మంచిదండి. డ్రై రోస్ట్ చేసుకున్న దినుసులు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు ముందుగా పట్టుకుందామండి. ఈ పప్పు వేసిన రసం ఈ మసాలా వేసుకోవాలండి. దీంట్లో మరగనియాలి కొంచెం బాగా. అప్పుడే టేస్ట్ వస్తుంది ఇది రసంకి. అలాగే కొంచెం వెల్లుల్లి, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. నూరి ఫ్లేవర్ బాగుంటుంది. ఈ రసానికి టమాటా కానీ వేరే ఏం అక్కర్లేదండి. ఒట్టి చింతపండు రసము, చిన్న గ్లాసు పప్పు, ఈ మసాలా పొడి ఉంటే చాలు. తాలింపు వేసుకుందామండి రసానికి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు తెలిసిందే కదండి అందరికీ. ఉల్లిపాయ, వెల్లుల్లి, దంచిన వెల్లుల్లి, దంచిన కరివేపాకు, ఇంగువ కొంచెం వేసుకోవాలండి, ఎక్కువే, అప్పుడే టేస్ట్ ఉంటుంది. తాలింపు వేసేసుకుందాము. కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. రసంలో ఎప్పుడు కొత్తిమీర ఉండాలండి. ఓకేనండి, బాయ్. మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట సింబల్ మీద కొట్టే ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు నేను వీడియో పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్స్ వస్తాయి.